ఇవాళ ప్రత్యక్షపు గుడారములో పోయిన వారం చూపించాను మీకు. ఇది ప్రత్యక్షపు గుడారం అంటే పాత నిబంధన కాలములో దేవుని దేవాలయము. ఈ ప్రత్యక్షపు గుడారములో 6 ఉపకరణములు ఉండేవి. మరి పోయిన ఆదివారము ఈ మందస్సము కొరకు చెప్పాను. ఈ మందస్సము యేసుక్రీస్తు ప్రభువే అని. మరి ఇవాళ రొట్టెల బల్ల, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యము రొట్టెల బల్ల కనబడుతుంది. ఇది ఏమ్మా, దేవుని సముఖములో ఇది 2వ వస్తువా? ప్రత్యక్షపు గుడారములో ఇది 2వ వస్తువా? ఈ వస్తువ దేవుడు తుమ్మకర్రతో చేయమన్నాడు. తుమ్మకర్రతో చేసి ఈ వస్తువును మేలిమి బంగారపు రేకును పొదిగించవలెను అన్నాడు. స్నేహితులారా, పోయిన వారం మనం చెప్పుకున్నాం, తుమ్మకర్ర మానవునికి సాదృశ్యంగా ఉంది. మికా గ్రంథం 7వ అధ్యాయము, మికా రాసిన గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనములో, వారిలో మంచివారు తుమ్మ చెట్టు లాంటి వారు అంటే ముళ్ళ చెట్టు లాంటి వారు అని అర్థం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు మనం చూస్తాం. యేసు ప్రభువారు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా విడిచిపెట్టుట భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఏ పోలికగా పుట్టాడు? మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము అంటే ఆయన దేవుడై ఉండి కూడా మానవునిగా, అంటే తుమ్మ చెట్టు మానవుని చూపిస్తోంది, మనుష్యుని చూపిస్తోంది. ఈ తుమ్మ చెట్టు యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవత్వాన్ని చూపిస్తూ ఉంది. దేవుని పిల్లలారా, మరి ఈ తుమ్మకర్రకు మేలిమి బంగారపు రేకు పొదిగించవలెను అన్నాడు. మేలిమి బంగారపు రేకు పొదిగించవలెను అని మాట్లాడాడు దేవుడు. లోహములలో అతి శ్రేష్టమైన లోహము బంగారం. వెండి ఉంది, లోహము, ఇత్తడి ఉంది, రాగి ఉంది, ఇనుము ఉంది, తగరం ఉంది, సేవండి లోహం ఉంది. ఈ లోహాలు అన్నిటికంటే అతి శ్రేష్టమైన విలువైన లోహము బంగారపు లోహము. ఇబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు మనం చూస్తే, చదువుదాం వాక్యం.
చదువు ప్రవళిక. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 4. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఆయన దేవుని యొక్క మహిమ తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తత్వము నుండి ఆయన మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవతల కంటే దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందిన చాలు. స్నేహితులారా, తుమ్మకర్రేమో యేసు ప్రభు యొక్క మానవత్వానికి సూచన, మేలిమి బంగారమేమో ఆయన శ్రేష్ఠుడు, శ్రేష్టము గలవాడు, శ్రేష్టమైన నామము గలవాడు. ఈ బంగారము అతి శ్రేష్టమైన విలువైనది గనుక యేసుక్రీస్తు ప్రభువారు అతి శ్రేష్ఠుడు. ఈ బంగారము యేసు ప్రభు యొక్క దేవతత్వాన్ని చూపిస్తుంది. ఈ రొట్టెల వల్ల దేవుడు ప్లస్ మానవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారట దేవునిగాను మానవగాను. దేవునిగా ఆయన ఏం చేశాడు అంటే గాలి తుఫానులను ఆపివేశాడు. మానవనగా ఏం చేస్తాడు అంటే ఆ ధోనిలో నిద్రపోయాడు. మానవనగా నిద్రపోయాడు, దేవునిగా గాలి తుఫానులను ఆపేశాడు. మానవనగా ఆయన ఆకలి కొన్నాడు, దేవునిగా 5 రొట్టెలు 2 చిన్న చేపలు దాదాపు వేలాది మందికి పంచిపెట్టాడు. స్నేహితులారా, మానవునిగా ఆయన దుఃఖపడ్డాడు, దేవునిగా దేవుని యొక్క స్వారూప్యములో మానవుల యొక్క దుఃఖాన్ని ఓదార్చాడు దేవునిగా. ఇలాగును చెబితే చాలా విషయములలో ముందుకు సాగవచ్చు. ఇప్పుడు చూస్తున్న రొట్టెల బల్లకు 4 వైపులా 4 ఉంగరాలు పెట్టమన్నాడు దేవుడు. ఈ 4 ఉంగరములు 4 దిక్కులు, తూర్పు, పడమడ, ఉత్తర, దక్షిణ దిశలు. ఈ 4 ఉంగరములు కూడా 4 దిశలను మనకు చూపిస్తూ ఉన్నది. ఈ 4 ఉంగరములు దేవుని 4 స్వార్థలను కూడా చూపిస్తూ ఉన్నది. పిల్లరా, ఈ 4 స్వార్థలలో కూడా యేసుక్రీస్తు ప్రభువారే దేవుడు. 4 దిక్కులలో కూడా 4 దిక్కులను పరిపాలించువాడు దేవుడే కనుక ఈ బల్లకున్న 4 ఉంగరములు 4 దిక్కులు పరిపాలించు ప్రభువును చూపిస్తూ ఉన్నది. ఇక 2 మోతకర్రలు, ఈ బల్లకు 2 మోతకర్రలున్నాయి. ఈ బల్లకు 2 మోతకర్రలు, ఒకటి పాత నిబంధన గ్రంథము, 2 క్రొత్త నిబంధన గ్రంథం. ఈ క్రొత్త నిబంధన
పాత నిబంధన రెండు కలిసే ఉంటాయి. అలాగే ఈ బల్లలో కర్రలు కలిసే ఉంటాయి. ఇది బల్ల యొక్క వివరణ. ఈ బల్ల ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు అని మనకి తేటగా కనబడుతూ ఉంది. ఈ బల్ల చూడండి, నిర్గమకాండము 25వ అధ్యాయము 30వ వచనములో నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. ఇలారా చూడండి పిల్లరా, ఈ బల్ల ఎక్కడుంటుందంట? మా దేవుని సన్నిధిలో. ఈ బల్ల దేవుని సన్నిధిలో ఉంటుందంట. చూడండి వాక్యములో హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 56వ వచనాన్ని మనం చూద్దాం. ఓహో పిల్లరా, సరే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం అనుకుంటా. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 56 ఉందా? అపోస్తలుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 56వ వచనం ఉందా? చదవండి, బాగా వినాలి. ఇది యేసు ప్రభు కొరకు రాయబడిన మాట. ఆకాశము తెరవబడి అంటే యేసు ప్రభువారు ఈ రొట్టెల వల్ల దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా యేసు ప్రభువారట దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఈ రొట్టెల వల్ల దేవుని సన్నిధిలో ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమనే దైవ సన్నిధిలో దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను లేమీకాండము 24వ అధ్యాయము 24వ అధ్యాయము 5 నుంచి కొన్ని మాటలు చూద్దాం. ఈ రొట్టెల బల్ల మీద రొట్టెలు చేయాలి. ఏమ్మా, ఈ రొట్టెల బల్ల మీద రొట్టెలు చేయాలి. ఇప్పుడు ఈ రొట్టె ఎవరు? ఈ రొట్టె ఎలా చేయాలి? ఈ రొట్టె ఎక్కడ ఉంచాలి? ఈ రొట్టె ఎవరు తినాలి? ఈ రొట్టె అసలే ఎవరు? ఈ రొట్టెల వల్ల యేసుక్రీస్తు ప్రభువారని తెలుసుకున్నాం కదా. మరి ఈ బల్ల మీద ఉన్న రొట్టె ఎవరు అనేది కూడా మనం తెలుసుకోవాలి. దేవుని పిల్లారా, గోధుమ పిండి తీసుకొని 12 రొట్టెలు చేయాలి అని ఉంది ఇక్కడ. లేమీకాండము 25వ అధ్యాయం 5వ వచనం. మరి గోధుమ పిండే చాలా బలమైన ఆహారము. ఏమండి, గోధుమ పిండే మాట్లాడాలి, బలమైన ఆహారం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో యేసు ప్రభువారికి ఒక పేరుంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను,
ఆయన భుజముల మీద రాజ్యభారముండెను. ఆలోచనకర్త. అందరూ ఒకసారి చెప్పండి, ఏ దేవుడు? గట్టిగా చెప్పండి, ఏ దేవుడు? గోధుమ పిండి బలమైన ఆహారం. యేసుక్రీస్తు ప్రభువారిట బలమైన దేవుడు. ఈయన ఎలాంటి బలమిచ్చే దేవుడు అంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 20వ వచనములో ఒక మాటను చూస్తాం. సొమ్మసిల్లిపోయే వారికి బలమిచ్చువాడు ఆయనే. ఏమ్మా చదవండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం అనుకుంటా. ఆ సొమ్మసిల్లు వారికి, స్నేహితులారా, గోధుమ పిండి బలమైన ఆహారము, బలహీనులైన వారికి బలమిచ్చే ఆహారము. యేసు ప్రభువారు బలవంతుడైన దేవుడు. సొమ్మసిల్లిపోయిన వారికి, బలహీనులైన వారికి బలము ప్రసాదించు దేవుడై ఉన్నాడు. గోధుమ పిండి బలమైన ఆహారమైతే యేసుక్రీస్తు ప్రభువారట బలమైన దేవుడు. మరి గోధుమ పిండితో ఏమా రొట్టెలు చేయాలి. మరి గోధుమ పిండితో రొట్టెలు చేయాలి అంటే గోధుమలను ఏం చేయాలి? నలగగొట్టాలి. గోధుమలు ఏం చేయాలి? నలగగొట్టాలి. నలగగొడితేనే కానీ ఆ గోధుమ గింజలు పిండిగా మార్చబడవు. యేసుక్రీస్తు ప్రభువారు యెషయా గ్రంథము, స్నేహితులారా, 53వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి గోధుమ గింజల వలె, గోధుమ గింజల వలె యేసుక్రీస్తు ప్రభువారు నలగగొట్టబడ్డాడు. ఆయన కొరడా దెబ్బలతో నలగగొట్టబడ్డాడు. ముండ్ల కిరీటము చేత నలగగొట్టబడ్డాడు. కర్రలతో కొట్టబడి నలగగొట్టబడ్డాడు. మేకులతో నలగగొట్టబడ్డాడు. స్నేహితులారా, ఎలాగ గోధుమ గింజ నలగగొట్టబడి పిండిగా మార్చబడుతుందో, యేసుక్రీస్తు ప్రభువారే గోధుమ గింజ వలె మానవ పాప పరిహారార్థమై ఆయన నలగగొట్టబడ్డాడు. ఇక ఈ గోధుమ పిండి నలగగొట్టబడిన తరువాత ఆ గోధుమ రొట్టె తయారు చేయటకట వండాలి. వండడం అంటే గోధుమ పిండితో రొట్టెను కాల్చాలి. కాల్చకుండా రొట్టె అవ్వదు. కాల్చబడకుండా రొట్టె అవ్వదు. కాల్చబడకుండా పచ్చిపిండి తింటామా? మాట్లాడతలేదు మీరు. తినలేం. గోధుమ పిండితో రొట్టె చేయబడాలి. అది నలగగొట్టబడినట్టుగా యేసు ప్రభువారు నలగగొట్టబడ్డాడు. ఇప్పుడు కాల్చబడాలి. చూడండి, అధ్యాయము లేమీకాండం 24 5వ వచనములో, నువ్వు గోధుమ పిండిని తీసుకొని 12 భక్ష్యములు వండవలెను. వండాలి అంట. వండుట అంటే చెప్పండి, వండడం అంటే
కాల్చితేనే దానిని వండుడు అంటారు. అంటే ఈ గోధుమ రొట్టె కాల్చబడాలి. దేవుని పిల్లారా, ఒకసారి మనం చూస్తే గమనిద్దాం. విలాప వాక్యముల గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక మాట కనబడుతుంది. పరలోకపు తండ్రి పరము నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్ని ప్రయోగించి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారట పరలోకపు తండ్రి చేత కాల్చబడుతూ ఉన్నాడు. ఎలాగునంటారా? మార్కు సువార్త 15వ అధ్యాయము 26 నుంచి ఒక మాటను చూద్దాం. మరియు మార్కు సువార్త 15:26, 25 చదువుదాం. ఆయనను సిలువను వేసినప్పుడు 9 గంటలాయను. చాలు. ఇప్పుడు 15:33 మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. స్నేహితులారా, గోధుమ రొట్టె పెనము పైన కాల్చబడాలి. అయితే యేసు ప్రభువారట సిలువ అనే పెనము పైన ఉదయము 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఎండ చేత కాల్చబడ్డాడు. దేవదాసయ్య గారు అన్నారు, ఎండ చీగాయములు మండోచునోండేనో నిండో వేదన సోదరా. ఎండ చీగాయములు మండోచునోండేనో నిండో వేదన. ఎండకేమయ్యేంట? ఏమన్నా ముఖం చూస్తారేమ్మా. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకట ఎండలో కాల్చబడుతున్నాడు రొట్టెలాగా. ఎండ చేత ఆయన గాయాలు ఎండిపోయి ఆయన గాయాలు లోనుంచి వేదన పడుతూ ఉన్నాడు. గోధుమ పిండితో రొట్టె చేయమన్నాడు దేవుడు. ఆ గోధుమ పిండి నలగొట్టబడాలి అన్నాడు. స్నేహితులారా, గోధుమ పిండి బలమైన ఆహారము. యేసుక్రీస్తు ప్రభువారు బలమైన దేవుడు. గోధుమ పిండి నలగొట్టబడింది. యేసుక్రీస్తు వారు మన పాప దోషముల కొరకు నలగొట్టబడ్డాడు. గోధుమ పిండి రొట్టెగా కాల్చబడింది. రొట్టెగా పెనమ మీద కాల్చబడింది. యేసుక్రీస్తు ప్రభువారట ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువనే పెనమ మీద కాల్చబడ్డాడు. దేవుని పరలోక అగ్ని చేత ఆయన కాల్చబడ్డాడు అని వాక్యము తెలియచేస్తోంది. ఇక ఇప్పుడు లేమీ కాండము 24వ అధ్యాయము 6వ వచనము మనం చూస్తే, యెహోవా సన్నిధి నిత్యము నిర్మలమైన బల్ల మీద ఆ 2 భక్ష్యముల గల 2 దొంతలలాగా దాని నుంచవలెను. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి వేయవలెను. పిల్లరా, 7వ వచనములో రొట్టె చేయబడిన తర్వాత ఆ రొట్టెల పైన
సాంబ్రాణి వెయ్యాలి. ఆ రొట్టెలకు సాంబ్రాణి ధూపం వెయ్యాలి. సాంబ్రాణి ధూపము సువాసన గల జీవితాన్ని చూపిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఏ వాసన? పరిమళ వాసన. యేసు ప్రభువారిలో ఉన్న వాసన. ఆయన పరిమళ వాసన గల జీవితాన్ని చూపించాడు. ఆయనలో పాపమని దుర్వాసన లేదు. ఆయనలో దోషమని దుర్వాసన లేదు. ఆయన పరిమళ గల సువాసన గల జీవితాన్ని చూపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక ఈ రొట్టెలు చూడండి, మనం లేమీకాండం 24వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట కనబడుతుంది. ఒక్కొక్క దొంత మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అమ్మా, అది యెహోవా ఎదుట ఆహారము. ఈ రొట్టె ఏంటంట? చెప్పండి, రొట్టె దేనికంట? గట్టిగా చెప్పండి, దేనికమ్మా? ఆహారం. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనమును మనం చూద్దాం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వారెల్లప్పుడూ జీవించును. దేవుని స్తోత్రం. ఆ రొట్టె ఆహారము, ఆ రొట్టె ఆహారము కొరకు తయారు చేయబడింది. యేసు క్రీస్తు ప్రభువారిట పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము. ఏమండి, ఇప్పుడు మనం ఏ ఆహారాన్ని తింటాం? మాట్లాడతలేదు. తినేసి వచ్చినట్టున్నారు మీరేమ్మా. తినేసి వచ్చారా? సాక్షి తినేసిందంట, తెలీదా? మంచోళ్ళు. పిల్లరా, మనం ఇప్పుడు ఆ రొట్టె ఎలా ఆహారముగా దేవుడు వారికి ఇచ్చాడో, ఈ రొట్టె జీవాహారమైన యేసు ప్రభువును చూపిస్తుంది. ఈ రొట్టె పరలోకమును దిగి వచ్చిన యేసు ప్రభువు అనే ఆహారమును మనకు చూపిస్తుంది. దేవుని పిల్లరా, ఇది ఈ రొట్టెకు ఒక ప్రత్యేకత చెప్పాడు దేవుడు. చూడండి, వాక్యములో లేమీకాండం 24వ అధ్యాయము 8వ వచనాలు 9వ వచనాలు కూడా చదువుదాం. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధన బట్టి ఇశ్రాయేలుల ఎదుట ఆ రొట్టెను తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. వారు ఎవరు తినాలి? ఎవరు వీళ్ళు? ఏమా సారమ్మా? పెద్ద గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. మరణను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించువానికి యుగాయుగములు కలుగునుగాక. మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను
ఇప్పుడు యాజకులు ఎవరో తెలుసా? మీరే. యేసు ప్రభువారు తన రక్తం వల్ల మన అందరిని ఏం చేశాడంటే యాజకులుగా చేశాడు. యాచకులా ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చూడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని తీర్చిన వారి గుణాతిశయమును బట్టి ప్రచురణ చెయ్యు నిమిత్తము. ఏమండి, అందరూ వినండి ఈ మాట. ఏర్పాటు చేయబడిన వంశమును, యాజక సమూహం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఎవరి యాజక సమూహం అంటే మనమే. యేసు ప్రభు రక్తము చేత ఏర్పాటు చేయబడిన యాజక సమూహం మనమే. ఆ రొట్టె ఎవరు తినాలి అంటే ఎవరు పడితే వారు తినకూడదు. ఎవరు తినాలి? యాజకులు తినాలి. ఇవాళ ప్రభుబోధన సంస్కారములు ఈ రొట్టె ఎవరు తినాలి? బాప్తీసం తీసుకున్న వారు తినాలి. మరి బాప్తీసం తీసుకోలేని వారు వచ్చి, అయ్యా ఒక ₹1,00,000 ఇస్తాం, మాకు ఇస్తారా రొట్టె అంటే మనము ఏమా అంటే వారికి ఏం లేదు, జీవాహారం లేదు. బాప్తీసం తీసుకోలేని వారికి ఏమి లేదు, ఏమా జీవాహారం లేదు. రేపటి దినాన వారు చనిపోతే పరలోకానికి వెళ్ళే భాగ్యం లేదు. ఏమా వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ చూడండి, వారట యాజకులు మాత్రమే ఆ రొట్టెలు తినాలి. ఎక్కడ తినాలి? దేవుని సన్నిధిలో. ఎక్కడ? దేవుని సన్నిధిలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. నా వాక్యాన్ని ముగించేస్తూ ఉన్నాను. మేకల యొక్కయు కోళ్ళ యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో మనము ప్రవేశించిన దేవుని స్తోత్రం. ఏమా ఈ లేమీ కాండము 24వ అధ్యాయము 9వ వచనములో అహరోను వారి సంతతి వారు పరిశుద్ధ స్థలములో దానిని ఎక్కడ? పరిశుద్ధమైన స్థలములో తినాలి. మరి మనము ఇప్పుడు ఏ స్థలములో ఉన్నాం? మాట్లాడండి అమ్మా. ఏ స్థలములో ఉన్నాం? పరిశుద్ధ స్థలములో ఉన్నాం. ఈ పరిశుద్ధ స్థలం మనకి ఎలా వచ్చిందంటే, ఈ పరిశుద్ధ స్థలములో మనం ఎలా పరిశుద్ధపరచబడ్డామంటే, కుమారుడైన యేసు రక్తము చేత కడగబడిన వారు పరిశుద్ధులుగాను, పరిశుద్ధ స్థలములో ప్రవేశించువారుగాను, పరిశుద్ధమైన ఆయన శరీరమును పుచ్చుకున్నవారుగాను మనము ఆ భాగ్యాన్ని పొందుకున్నాం. స్నేహితులారా, అంటే రొట్టె యేసుక్రీస్తు ప్రభువారి. ఈ రొట్టెలో 7 సూచనలు మీకు చెప్పాను. గోధుమ పిండి బలమైన ఆహారము. యేసుక్రీస్తు ప్రభువారు బలమైన దేవుడు. గోధుమ పిండి నలగగొట్టబడింది. యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు నలగగొట్టబడ్డాడు. గోధుమ పిండి కాల్చబడింది పెనమ మీద. యేసుక్రీస్తు ప్రభువారు సిలువనే పెనమ మీద ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ చేత కాల్చబడ్డాడు. గోధుమ పిండి దేవుని పిల్లలారా
ఆ గోధుమ పిండి పైన రొట్టె పైన సాంబ్రాణి ధూపం వేశారు. అది యేసుక్రీస్తు వారి యొక్క సువాసన జీవితానికి, పవిత్ర జీవితానికి అది సువాసనగా మనకి కనబడుతుంది. ఈ రొట్టెలు ఆహారమున కొరకు దేవుడు వారికి ఏర్పాటు చేశాడు. యేసు ప్రభువారే జీవాహారమై ఉన్నాడు. ఈ రొట్టెలు యాజకులు మాత్రమే తినవలెను అన్నాడు. మనము యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడి యాజక సమూహముగా ఏర్పాటు చేయబడ్డాం. ఈ రొట్టెలు పరిశుద్ధ స్థలములో తినాలి అన్నాడు యాజకులు. పిల్లరా, ఆ పరిశుద్ధ స్థలములో ప్రవేశింపబడడానికి యేసు రక్తము చేత మనము కడగబడి ఆయన నామములో పరిశుద్ధ చేయబడి పరిశుద్ధ స్థలములో ఇప్పుడు ఆయన శరీరమనే రొట్టె, ఆయన శరీరమనే రొట్టెను మనము తింటూ ఆయన జీవమగల రక్తాన్ని పానము చేస్తున్నాం. గనుక ఈ రొట్టెల వల్ల యేసుక్రీస్తు ప్రభువారి దేవుని పిల్లారా, ప్రత్యక్షపు గుడారములో 7 వస్తువులు ఉన్నాయి. 7 వస్తువులు ఒక వస్తువా ప్రధాన యాజకుడు. వీలైతే నిర్గమాకాండాన్ని ఈ 7 వస్తువులు కూడా మనము ధ్యానము చేద్దాం. ఈ 7 వస్తువుల్లో కూడా యేసు ప్రభువారు ఉన్నాడు. ఈ యొక్క రొట్టెల బల్ల ఎవరో కాదు, మన యేసుక్రీస్తు ప్రభువారి అని మీకు తెలియచేస్తున్నా. ఈ మాటలు ప్రభు దీవించునుగాక.